నెల రోజుల దీక్ష 3 రోజుల ఆందోళనలకు ప్రభుత్వం ముగింపు పలికింది. మాకొద్దు ఇథనాల్ పరిశ్రమ అంటున్న ఊరి వారికి భరోసా, పరిశ్రమ పనుల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. అసలు ఇథనాల్ పరిశ్రమ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పేంటి? వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలపడానికి రీజన్ ఏంటి? పచ్చని ఊర్లలో ఇథనాల్ లిప్పు, మాకొద్దు ఫ్యాక్టరీ అంటూ నినాదాలు, తీవ్ర రూపం దాల్చిన రైతుల ఆగ్రహం, ఫ్యాక్టరీ అనుమతులు పునరాలోచిస్తామన్న సర్కార్. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక ప్లాన్ ఎవరిది? ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ నిర్మల్ జిల్లా రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలు మంగళవారం కాస్త తీవ్ర రూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, గుడంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున తరలివచ్చి డిమాండ్ చేశారు. అంతకుముందే పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ప్రజలు సహనం కోల్పోయారు. మంగళవారం ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్డీఓ రత్నకుమార్ని నిర్బంధించి ఆమె కారును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి వాహనాలు వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ తరలించే వరకు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడేది లేదని హెచ్చరించారు. వందల సంఖ్యలో గ్రామస్తులు బయటకు రావడంతో గ్రామంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. డీఎస్పీ తమను కొట్టాడంటూ పురుగుల మందు డబ్బాలతో మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పునర్పరిశీలిస్తామని తెలిపింది. ప్రభుత్వం పరిశ్రమకిచ్చిన అనుమతులపై పునరాలోచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఇంత రగడకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలే అని తెలుస్తోంది. 2023లో బీఆర్ఎస్ సాయంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్క రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ యజమానికి అనుమతులు కూడా ఇచ్చింది. 40 ఎకరాల్లో 45 కోట్లతో భూములు కూడా కొనుగోలు చేసి 232 కోట్లతో పనులు చేపట్టారు. ఇదే టైంలో ప్రభుత్వం మారడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కొరకు 2 గ్రామాల ప్రజలు 130 రోజుల నుంచి దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభు అధికారం ఉన్నప్పుడు 2023లో అనుమతులు వచ్చాయి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది 2022లో, అనుమతులు వచ్చింది 2007 7వ నెల 2023లో. అసలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులని ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. గత 2 రోజుల నుంచి ఆందోళనలతో రాస్తారోకో చేస్తున్నారు రైతులు. ఇక అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో గత ప్రభుత్వ అనుమతులపై పునరాలోచిస్తామని ప్రకటించింది. గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. దీంతో ధర్నాలు విరమిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. అయితే గ్రామస్తులు కొన్ని కండిషన్లు పెట్టారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, యువకులపై పెట్టిన కేసులు, ఉపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరారు. గ్రామస్తుల డిమాండ్లను కలెక్టర్ అంగీకరించడంతో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఎట్టకేలకు 2 రోజుల హైడ్రామాకు తెరపడి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.